వెల్కమ్ టు 99 టీవీ. నేను రూపా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ వరుస సమీక్షలు చేస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ వరుస సమీక్షలు చేస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్ రూపా, ఈ రోజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో సమావేశమయ్యారు కేటీఆర్. అయితే పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల్లో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంతని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ పరిధిలో ఘోర పరాభవాన్ని చూసిందని చెప్పుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో. దీనిపై పునఃసమీక్ష చేపట్టారు టీఆర్ఎస్ అధిష్టానం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర అవమానాన్ని ఈసారి కూడా అలా జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా కార్యకర్తలను టీఆర్ఎస్ భవన్ పిలిపించి మరియు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎక్కడ మనకు లోటు జరిగిందో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. మనకు జరిగిన ఏం లోపం జరిగింది, ఆ లోపాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి కూడా కార్యకర్తలకు సూచించారు. అయితే కార్యకర్తలు కూడా పలు సూచనలు మిగతా నిన్న మొన్న జరిగిన సమీక్ష సమావేశాల్లో చెప్పినట్లుగానే ఈ రోజు కూడా పలు సూచనలు చేస్తున్నారు, పలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. గతంలో మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు కొంతమందికే ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వెళ్ళినారు, కార్యకర్తలు చెప్పినా వినలేదు అని చెప్పి ఈ రోజు కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ పరిధిలో ఉన్న కార్యకర్తలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న కార్యకర్తలు కూడా ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకుంటామని కూడా అటు బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. అయితే ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాలు బాగా ముంచాయని చెప్పి కూడా, ఎందుకంటే సుమారుగా ఒక విలేజ్ కి సంబంధించి ఒక పెద్ద విలేజ్ ఉంటే ఒక 100 మంది అర్హులు ఉంటే ఒకరికి మాత్రమే ఇచ్చారు, మిగతా వారికి ఇవ్వకపోవడంతో వారికి కోపం బాగా పెరిగింది. పైగా ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వెళ్లారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో కూడా కింది స్థాయి కార్యకర్తలు మాట వినలేదు అని చెప్పి కూడా పదే ఫిర్యాదులు చేస్తే ఈసారి అలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పి కూడా అధిష్టానం కార్యకర్తలకు భరోసానైతే కల్పించింది. ఖచ్చితంగా ఇదే విషయంలో కూడా హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పటికే కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నాడు. గత కొద్ది కాలంగా ఆయన శస్త్రచికిత్స జరగడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి వద్ద ఉండి కోలుకుంటున్నాడు. తొందరలోనే కూడా వస్తాడు, మళ్ళీ మనకు పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి కార్యకర్తలలో జోష్ నింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను తెలంగాణ